Hi, hello everyone. Welcome to Maths class number series for NMS other entrances. సో ఇక్కడ కొన్ని నంబర్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ నంబర్ మనం కనుక్కోవాలి. ఈ నంబర్స్ మధ్యలో ఉన్న లాజిక్ ఏంటో మనము ఫస్ట్ కనిపెట్టాలి. సో ఫస్ట్ ప్యాటర్న్ ఏముంది? 4, నెక్స్ట్ 6, 6 ఆఫ్టర్ 8, 8 ఆఫ్టర్ 9. సో ఇక్కడ మనం 4కి 2 యాడ్ చేస్తే 6, 6కి యాడ్ చేస్తే 2, 8, 8కు 2 యాడ్ చేస్తే 10 రావాలి కదా, 9 వచ్చింది. మరి అంటే ఇక్కడ వీటి మధ్యలో ఉన్న ప్రాపర్టీస్ ఏంటిది అనేది అబ్జర్వ్ చేయాలి. సో దీస్ ఆర్ ద కాంపోజిట్ నంబర్స్. కాంపోజిట్ నంబర్స్. కాంపోజిట్ నంబర్స్ మీన్స్ మోర్ దాన్ 2 factors. A number has more than 2 factors. So 4, 6, 8 consecutive composite numbers. 9 after 10, 10 after 11 is a prime number. 12, 13 is a prime number. 14, 14 after ఏం రావాలి? నెక్స్ట్ కాంపోజిట్ నెంబర్ 15. 15 అంటే మనకి ఇక్కడ 15 ఏమవుతుంది? మనకు మిస్సింగ్ నెంబర్ ఏమవుతుంది? 14 ఆఫ్టర్ 15. ఆన్సర్ ఈజ్ 15. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ అబ్జర్వ్ చేసినట్లయితే 47, 43, 41, 37, 31-23. ఇక్కడ మిస్సింగ్ నెంబర్ మనం ఐడెంటిఫై చేయాలి. సో ఫస్ట్ వీటిని అబ్జర్వ్ చేసినట్లయితే డిసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయి, కానీ బట్ ఏంటి అంటే ఇవి ప్రైమ్ నెంబర్స్. 47 బిఫోర్ 43 ఉంది, 43 బిఫోర్ 41, 37, 31 బిఫోర్ ప్రైమ్ నెంబర్ ఏముంటుంది అనేది మనము కనిపెట్టాలి. 31 బిఫోర్ ఏముంటుంది? 29. సో దీనికోసం మనకు ప్రైమ్ నెంబర్స్ 1 to 100 వరకు నోటెడ్ ఉండాలి. దీంతో మనం ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం. సో నెక్స్ట్ వచ్చేసి థర్డ్ క్వశ్చన్ ఏముంది? 429, 924, సో 635, 536, 729, 927, 493. ఒకసారి స్మాల్ నెంబర్ వస్తుంది, ఒకసారి బిగ్గు, స్మాలు బిగ్గు, స్మాలు బిగ్గు, ఇట్లా ఈ విధంగా వస్తుంది. కాబట్టి ఇందులో డిఫరెంట్ లాజిక్ మనం ఆలోచించాలి. 429, 924 చూడండి రివర్సేబుల్ అవుతుంది. సో 635కి 635, 536, సో దీనికి కనెక్షన్ ఉంది. 729, 927, సో దీస్ ఆర్ ద రివర్సిబుల్ నంబర్స్. 493కి ఆన్సర్ ఏం రావాలి మనకు? 394. 394 ఈజ్ ద ఆన్సర్. సో ఈ రకంగా కూడా మనము ఆలోచించాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ క్వశ్చన్లో ఏముంది లాజిక్? 400, 361, 324, 289, 256. సో ఇక్కడ డిఫరెన్స్ అనేది గమనించాలి. 400కి 361కి ఎంత డిఫరెన్స్ ఉంది? ఎంత సబ్ట్రాక్ట్ చేయాలి? -39. ఆఫ్టర్ 361కి 324 సబ్ట్రాక్షన్ చేయాలి. సబ్ట్రాక్షన్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 37 -37. 361లోకి వెళ్ళి 37 తీసేస్తే 324. నెక్స్ట్ 324లోకి వెళ్ళి 289. ఈ విధంగా మనం సబ్ట్రాక్షన్ చేసుకుంటే ఎంత డిఫరెన్స్ ఉందనేది తెలుస్తుంది. ఇచ్చిన నంబర్స్కి మనం ఫస్ట్ లాజిక్స్ కనెక్షన్ ఏంటిదో మనం చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి -33. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఎంత తీసేయాలి? ఇందులోకి వెళ్ళి 31 తీసేయాలి. ఓకేనా? సో ఫస్ట్ నెంబర్లోకి వెళ్ళి 39 తీసేస్తే 361 వచ్చింది. 37 సబ్ట్రాక్ట్ చేస్తే 324, 35 చేస్తే ఇది 289లోకి వెళ్ళి 33 చేస్తే 254. నెక్స్ట్ బిఫోర్ -31 తీసేయండి ఒకసారి. 256 -31, 6లోకి వెళ్ళి 1 పోతే 5, 5, 3, 2, 2, 225 ఈజ్ ద ఆన్సర్. 225 ఈజ్ ద ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ 4, 8, 16, 32, 64, 128 మిస్సింగ్ నెంబర్ కనుక్కోవాలి ఇక్కడ. సో ఇక్కడ వీటిని మనం అడిషన్ కానీ, మల్టిప్లికేషన్ కానీ, సబ్ట్రాక్షన్ కానీ, డివిజన్ కానీ అబ్జర్వ్ చేయాలి. సో ఇది 4కి మల్టిప్లై చేస్తే 4 2 జా 8. మళ్ళీ ఇక్కడ 8ను 2 times, 8 2 జా 16. సో 16 × 2, 16 2 జా అంటే ప్రతిసారి మనం ఏం చేస్తున్నాం?
2 తోటి మల్టిప్లై చేస్తే నెక్స్ట్ నెంబర్ వస్తుంది. ఈ ప్యాటర్న్లో ఫస్ట్ నెంబర్కి 2 తోటి మల్టిప్లై చేస్తే సెకండ్ నెంబర్ తోటి చేసి ఈ విధంగా వచ్చింది. నెక్స్ట్ నెంబర్ ఏం రావాలి? 128 × 2. 128 × 2 అంటే 256 వస్తుంది. సో 256 is the answer. 256 is the answer. నెక్స్ట్ క్వశ్చన్ 2, 6, 18, 54, 162. ఇక్కడ నుంచి 2 నుండి అబ్జర్వ్ చేసుకుంటూ పోతే బిగ్ నెంబర్స్ వస్తున్నాయి. బిగ్ నెంబర్స్ వస్తున్నప్పుడు మల్టిప్లికేషన్ ఇట్లా ఉందేమో చూడాలి. 2, 3 = 6. మళ్ళీ అగైన్ 6కి 18కి రిలేషన్ ఏముంది? 6, 3 = 18కి 54కి రిలేషన్ మల్టిప్లై 18 × 3 = 54. 54 × 3, 3 4 = 12, 3 5. సో 162ను 3 తోటి మల్టిప్లై చేయాలి. ఈ ప్యాటర్న్ ఏదైతే ఉందో ఈ నెక్స్ట్ కంటిన్యూ చేయాలి. 162 × 3, 3 2 = 6, 3 6 = 18, 3 1 = 3, 4, 486 is the right answer. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2, 2, 4, 12, 48, 240. సో వీటి మధ్యలో ఉన్న రిలేషన్ ఏంటో చూద్దాం. 2 1s are 2, 2 1s are 2. 2కి 4కి మధ్యలో ఎంత డిఫరెన్స్ అంటే మల్టిప్లై చేయాలి. 2 2 = 4. 4కి 12కి రిలేషన్ 4 టేబుల్లో 4 3 times 12. 12కి 48కి 12 4s 48 5s అంటే మనకి ఇక్కడ ఒకసారి 1 2 3 4 5 సీక్వెన్స్ వస్తుంది. నెక్స్ట్ నెంబర్ ఆటోమేటిక్గా 6 తోటి మల్టిప్లై చేయాలి. 240ని 6 తోటి మల్టిప్లై చేయండి. 6 0 0, 6 4 = 24, 6 2 = 12, 12 + 2 14. 1440 is the answer. Answer is 1440. Missing number. సో నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేసినట్లయితే 14, 16, 18, 20, 24, 26. ఇక్కడ క్లియర్గా మనకు ఈజీగా కనిపిస్తుంది. 2+2 డిఫరెన్స్ ఉంది. 2 డిఫరెన్స్ +2 యాడ్ చేస్తే నెక్స్ట్ నెంబర్ వస్తుంది. సో ఇక్కడ కూడా ఈ నెంబర్కి 2 యాడ్ చేయాలి. 20 + 2, 22 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 9th క్వశ్చన్. సో వాట్ ఈస్ ద లాజిక్ హియర్? సో 6 13కి డిఫరెన్స్ ఎంత ఉంది? 6కి +7 యాడ్ చేస్తే 13 వస్తుంది. అయితే స్మాల్ డిఫరెన్సెస్ ఉంటే అడిషన్ చూడాలి, బిగ్ డిఫరెన్సెస్ ఉంటే మల్టిప్లికేషన్. 13కి 20కి +7, 20కి 27కి +7. సో +7, 34 + 7 41, 41 + 7 ఆటోమేటిక్లీ ఇక్కడ కూడా 48కి 7 యాడ్ చేస్తే ఎంత వస్తుందమ్మా? 55. నెక్స్ట్ క్వశ్చన్ హియర్ అబ్జర్వ్. ఇక్కడ ఏముంది? 1 4 3 16 5 36. ఇక్కడ చూసినట్లయితే 1 3 5 7 అట్లే ఉన్నాయి. ఇక్కడ వచ్చేటి 1 2 స్క్వేర్ ఉంది. 2 స్క్వేర్ అంటే 4. 3కి 3 అట్లే ఉంది. ఇక్కడ నెక్స్ట్ 4కి 4 బదులు ఏముంది? 4 స్క్వేర్ ఉంది. 5కి 5 ఉంది. నెక్స్ట్ 6 స్క్వేర్ ఉంది. 7 అట్లే ఉంది. చూడండి, ఒక నంబర్ అట్లే ఉంచిండు, ఇంకో నెంబర్ని స్క్వేర్ నెంబర్ వేసిండు. 2కి స్క్వేర్ నెంబర్ 2 అని ఇవ్వకుండా. సో నెక్స్ట్ నెంబర్ ఏం రావాలి మనకి? ఇక్కడ 7 ఆఫ్టర్ 8 స్క్వేర్ రావాలి. అంటే ఆన్సర్ ఈజ్ 64. ఆన్సర్ ఈజ్ 64. ఓకేనా? నెక్స్ట్ 11th ప్రాబ్లం 23. సో ఇక్కడ నెక్స్ట్ 11th క్వశ్చన్ చూసినట్లయితే 23 35 57 711 1113 1317. సో వీటి మధ్యలో రిలేషన్ అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ మల్టిప్లికేషన్ డివిజన్ స్క్వేర్ నంబర్స్ అవన్నీ కూడా ఆలోచించినట్లయితే ఏది కూడా అప్లికేబుల్ లేదు. సో ఇక్కడ మళ్ళీ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకు 23 అనేది ప్రైమ్ నెంబర్ అని తెలుసు. సో నెక్స్ట్ ప్రైమ్ నెంబరు మనకు నెక్స్ట్ అంటే 23 ఆఫ్టరు 29 రావాలి. ఇక్కడ 35 అనేది కాంపోజిట్. బట్ ఇక్కడ ఏం రాసిండు అంటే ఈ 3 నెంబర్ రాసేసి నెక్స్ట్ 3 ఆఫ్టర్ ప్రైమ్ నెంబర్ 5 రాసిండు. తర్వాత ఇక్కడ 5 రాసేసి 5 ఆఫ్టర్ 7 రాసేసిండు. నెక్స్ట్ 7 రాసేసి 7 ఆఫ్టర్ ప్రైమ్ నెంబర్ అంటే కాన్సిక్యూటివ్ ప్రైమ్ నెంబర్స్ రాసిండు. లింక్ చూడండి. 11 ఇక్కడ రాసిండు. 11 ఆఫ్టర్ 13 ఈజ్ ఏ కాన్సిక్యూటివ్ ప్రైమ్ నెంబర్. 11 ఆఫ్టర్ వచ్చి 13.
ఇక్కడ చూడండి 13 రాసిండు, 13 ఆఫ్టర్ వచ్చేది 17 రాసిండు. అంటే ఇక్కడ ఉన్న లాజిక్ మనకు దొరికింది. ఇప్పుడు మనం ఏం రాయాలి, నెక్స్ట్ 17 ఫస్ట్ రాసి నెక్స్ట్ ప్రైమ్ నంబర్, 17 ఆఫ్టర్ ప్రైమ్ నంబర్ 19. 17, 19 ఈజ్ ద ఆన్సర్. సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే 23, 6, 34, 12, 36, 18, 45, 20, 64. సో ఇక్కడ ఫస్ట్ నెంబర్ని అబ్జర్వ్ చేయండి 23. 23లో డిజిట్స్ 2, 3, 2 into 3, 2 into 3 that equals to 6. 3 into 4, 12, 3 into 6, 18, 4 into 5, 45 ఉంది కదా. ఇప్పుడు నెక్స్ట్ నెంబర్ 6 into 4. వాట్ ఈస్ ద 6 into ప్రోడక్ట్ ఆఫ్ 6, 4? 6 4 జా 24. 24 ఈజ్ ద ఆన్సర్. సో నెక్స్ట్ వచ్చేసి చూడండి 2, 5, 10, 17, 26, 37, 50. సో మరి ఇక్కడ ఉన్న ప్యాటర్న్ ఏంటిది, మనకు 2కి ఎంత యాడ్ చేస్తే వస్తుంది, +3 యాడ్ చేస్తే వస్తుంది. 2 + 3, 2 + 3 = 5. మరి నెక్స్ట్ 5కి నెక్స్ట్ ఏం యాడ్ చేస్తే వచ్చింది, 5 + 5. నెక్స్ట్ 10కి ఏం యాడ్ చేస్తే వచ్చింది, 7. 17కి ఏం యాడ్ చేస్తే 26 వచ్చింది, 7 ఆఫ్టర్ 9. సో నెక్స్ట్ 17, 36, 26. 26కి నెక్స్ట్ 11 యాడ్ చేసి వస్తుంది. 37కి ఎంత యాడ్ చేయాలి, 13 యాడ్ చేయాలి. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఉన్న నంబర్స్కి బిఫోర్ నంబర్స్కి 3, 5, 7, 9, 11, 13 యాడ్ చేసిండు, అంటే ఇవి ఆడ్ నంబర్స్. సో నెక్స్ట్ ఆడ్ నెంబర్ ఏం రావాలి, మనకు 50కి ఎంత యాడ్ చేయాలి, 15 యాడ్ చేయాలి. ఆన్సర్ ఈజ్ 50 + 15. ఆన్సర్ ఈజ్ 65. సో హియర్ అబ్జర్వ్ 14th క్వశ్చన్ 20, 19, 16, 11 డాష్. సో వాట్ ఈస్ ద లాజిక్ హియర్, 20లోకి వెళ్ళి సబ్ట్రాక్ట్ చేసిండు -1. 20లోకి వెళ్ళి -1 పోతే 19. 16 ఎట్లా వచ్చింది, 19 - 3. డిక్రీజ్ అయినాయి అనుకోండి, సబ్ట్రాక్షన్ చేసి చూడాలి. 16 మైనస్ హౌ మచ్, 5. 16లోకి వెళ్ళి 5 పోతే 11. సో ఇక్కడ మనకి ఇచ్చిన కనెక్షన్ గుర్తుపట్టినాము. ఏమేమి సబ్ట్రాక్షన్ చేస్తుండు, కాన్సిక్యూటివ్ ఆడ్ నంబర్స్ 1, 3, 5. నెక్స్ట్ ఆడ్ నంబర్ మనం 11లోకి వెళ్ళి ఎంత తీసేయాలి, 7 తీసేయాలి. ఆన్సర్ ఈజ్ 11, 7 పోతే 4. 4 ఈజ్ ద ఆన్సర్. సో 15th క్వశ్చన్ ఈజ్ 5, 11, 6, 13, 7, 20, 13, 19. సో హియర్ అబ్జర్వ్ చేస్తే మనకు ఒక స్మాల్ నెంబర్ బిగ్ నెంబర్ వచ్చింది. మళ్ళీ స్మాల్ బిగ్ అంటే కొంచెం డిక్రీజ్ అవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. మరి వీటి ఒకసారి మనము సిరీస్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే 5, 6 సమ్ ఆఫ్ ద 2 sides number equals to middle number. 5 + 6 = 11. Again 6 + 7 = 13. 7 + 13 = 20. సో హియర్ అబ్జర్వ్, మరి 19 వచ్చింది కదా మిడిల్ నెంబర్, ఇక్కడ ఎంత యాడ్ చేస్తే వస్తుంది ఒకసారి చూసుకోండి. 13కి ఎంత యాడ్ చేస్తే 19 వస్తుంది అంటే ఆన్సర్ ఈజ్ 6. ఆన్సర్ ఈజ్ 6. ఓకేనా, 13 + 6 = 19. నెక్స్ట్ 16th క్వశ్చన్ అబ్జర్వ్ చేసినట్లయితే 4, 9, 16, 25, 36, 49. సో ఇంక్రీజింగ్ ఆర్డర్లో వెళ్తున్నాయి ఇవి. ఇంక్రీజింగ్ ఆర్డర్లో వెళ్ళినప్పుడు ఒక్కసారి స్క్వేర్ నెంబర్స్ని టెస్ట్ చేయాలి. 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్, 5 స్క్వేర్, 6 స్క్వేర్, 7 స్క్వేర్. స్క్వేర్ నెంబర్స్ అంటే మనకు అదే నెంబర్ను 2 × 2 4, 3 × 3 9, 4 × 4 16, 5 × 5 6, 7 × 7. నెక్స్ట్ వచ్చేసింది 8 × 8. ఆన్సర్ ఈజ్ 64. సో నెక్స్ట్ 17th క్వశ్చన్ అబ్జర్వ్ చేసినట్లయితే 234, 345, 456, 556. ఇక్కడ కూడా లాజిక్ మనకు అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ కాకుండా డిఫరెంట్ యాంగిల్లో ఆలోచించాలి. 2, 3, 4 ఉంటే నెక్స్ట్ వచ్చేసింది 3, 4 స్టార్ట్ అయింది. 2, 3, 4 వరుస నంబర్లు, కాన్సిక్యూటివ్ నంబర్స్. 3, 4, 5 నెక్స్ట్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి 4, 5 రెండు డిజిట్స్ రెండుతో వచ్చి నెక్స్ట్ నెంబర్ వచ్చింది.
మళ్ళీ అగైన్ 4 5 6 వచ్చి 7. నెక్స్ట్ వచ్చేసి ఏం స్టార్ట్ కావాలి 6 7 ఆఫ్టర్ 8. ఆన్సర్ ఈ 678. సో నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ నెక్స్ట్ 18th క్వశ్చన్ 11 24 39 416 525. సో హియర్ అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ ఏం ప్యాటర్న్ ఉందో ఒక్కసారి చూడండి. 11లో 1కి 1 స్క్వేర్ వేస్తే ఎంత వస్తుంది 1 అంటే 1 1. ఫస్ట్దేమో 1 వేసిండు, తర్వాత 1 స్క్వేర్, తర్వాత 2కి మళ్ళీ 2 స్క్వేర్ 2 అంటే నెక్స్ట్ 2 4, నెక్స్ట్ 3 స్క్వేర్, నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ డిజిట్ 4కి స్క్వేర్ 4 స్క్వేర్ అంటే 16, ఫస్ట్ డిజిట్ 5 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25. నెక్స్ట్ డిజిట్ మనకి ఏం రావాలి, ఇక్కడ ఏం రావాలి చెప్పండి 525 ఆఫ్టర్ 6 స్క్వేర్ ఎంత 6 స్క్వేర్ 36 636 ఆన్సర్ ఈజ్ 636. సో నెక్స్ట్ 19th క్వశ్చన్ 8 19 30. సో 8కి 19కి డిఫరెన్స్ 11 ఉంది. సో ప్లస్ 11, 30కి 41కి ప్లస్ 11 ప్లస్ 11 ప్లస్ 11. సో అగైన్ వి యాడ్ హియర్ ప్లస్ 11. 63 ప్లస్ 11 అంటే 74 ఈజ్ ద ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఈ 6 12 6 2 జా 12. మరి 12కి 15 మల్టిప్లికేషన్ రిలేషన్ లేదు కాబట్టి అడిషన్ చూడాలి. తర్వాత నెక్స్ట్ 2 ఉంది, మళ్ళీ ఇక్కడ ప్లస్ 3 అంటే వన్స్ మల్టిప్లై చేస్తుండు వన్స్ యాడ్ చేస్తుండు. సో రిలేషన్ 2 ప్లస్ ఇంటూ 2 ప్లస్ 3 ఇంటూ 2 ప్లస్ 3 ఇంటూ 2 ప్లస్ 3 ఇంటూ 2 ప్లస్ 3. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది ఇంటూ 2 రావాలి. 69 2 జా 2 9 జా 18 2 6 జా 12 13 138 ఈజ్ ద ఆన్సర్.